గొప్ప గురువులు గొప్ప శిష్యులను తయారు చేస్తారు. అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ కాబట్టి గొప్ప గురువులు గొప్ప శిష్యులను తయారు చేస్తారని చెప్పేసి చాలా చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మన పాఠశాల కనుక గమనిస్తే విరియని మొగ్గల పూదోటలు పాఠశాలలు, గులాబీలు, గరికి పూలు, మల్లెలు, మందారాలు భేదం తెలియని భావంతో ఒకే బల్లపై అధిష్ఠిస్తాయి, ఒకే పంక్తిలో పూజిస్తాయి. మాస్టర్లు తోటమాలై ఏ మొక్కకు ఏ సారం అవసరమో పంచుతాడు. అక్కడ గురువే దైవం, పాఠమే ప్రాణం. ఒకరు లెక్కలతో కుస్తీ, ఒకరు వేమనతో భేటీ, ఒకరు వ్యాసరచనలో మేటి, ఒకరు ఉత్తృతంలో దాడి. మనవం లేని వాక్కు, కల్మషం లేని చూపు, అతిశయం లేని నడక, కులమతాలు, కుచిత భావాలు, రాగద్వేషాలు కాంతాని కోవిలది, మరో ప్రపంచపు ముఖద్వారమది, మానవ కళ్యాణాల వైతాళిక జన్మాలకు పురిటిగది. అదే మా పాఠశాల. మరి అలాంటి గురువును ఉద్దేశించి మరి సందేశం ఇవ్వాల్సిందిగా మా ముఖ్య అతిథి సార్ గౌరవనీయులు శ్రీ ద్రోణకి గోపాలకృష్ణ జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా వారిని సవినయంగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మరియు సర్వశిక్ష అభియాన్ ప్రకాశం జిల్లా తరఫున గురు పూజోత్సవం కార్యక్రమానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతనూతలపాడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే మరో అతిథులు ఒంగోలు ప్రథమ పౌరురాలు శ్రీమతి మేయర్ గారు, శ్రీమతి గంగాడు సుజాత గారికి, అట్లాగే ఇంకొక అతిథి గారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి, మరి జిల్లా రెవెన్యూ అధికారి చిన్నమోపిలేసి గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి గారు కిరణ్ కుమార్ గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ఉపాధ్యాయ సంఘ నాయకులకి, ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ఇతరత్ర ప్రముఖులకు, ఇతర సిబ్బందికి అందరికీ మీ పేరున నమస్కారాలు మరియు గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఈ గురు పూజోత్సవం ఎట్లా వచ్చింది, ఏమిటి